హాయ్ కొన్ని గంటల్లోనే 1,00,000 కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయ పరిణామాలు, ఇరాన్ యుద్ధం, ఆయిల్ క్రైసిస్ ఇవి కాదు కారణాలు. ఆ బ్యాంక్ చైర్మన్ రాజీనామా వ్యవస్థను ఒక్కసారిగా కుప్పకూల్చేసింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఇన్వెస్టర్లకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీనామా మార్కెట్లను షేక్ చేసింది. హెచ్డిఎఫ్సి షేర్లను కుప్పకూల్చేసింది. ఇంతకీ చైర్మన్ చక్రవర్తి ఎందుకు రాజీనామా చేశారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నెలకొన్న సంక్షోభం ఏంటి? పండగ పూట హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్వెస్టర్లకు, కస్టమర్లకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది. మన దేశంలో మోస్ట్ ట్రస్టెడ్ ప్రైవేట్ బ్యాంకుగా నిలదొక్కున్న హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రాత్రికి రాత్రే సంక్షోభంలో చిక్కుకుంది. బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చక్రవర్తి హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. బుధవారం రాత్రి ఆయన రాజీనామా వార్త బయటకు రాగానే గురువారం ఉదయం మార్కెట్లలో హెచ్డిఎఫ్సి షేర్లు కుప్పకూలాయి. ఏకంగా 9% మేర పతనమయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 15% నష్టపోయిన హెచ్డిఎఫ్సి స్టాక్ చక్రవర్తి రాజీనామాతో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇంతకీ ఆయన ఎందుకు రాజీనామా చేశారు? సంస్థలో ఏదైనా భారీ కుంభకోణం జరిగిందా? ఐసిఐసితో పాటు ఇతర ప్రైవేటు బ్యాంకులు ఎదుర్కొన్న కుంభకోణాలు బ్యాంకులో ఏమైనా జరిగాయా? చక్రవర్తి రాజీనామాకు ఇవేవి కారణాలుగా కనిపించడం లేదు. బ్యాంకులో ఎలాంటి ఆర్థిక అవకతవకలు జరగలేదని స్వయంగా చక్రవర్తి చెబుతున్నారు. కానీ గత 2 ఏళ్లుగా జరుగుతున్న కొన్ని పరిణామాలు తన వ్యక్తిగత నైతిక విలువలకి విరుద్ధంగా ఉన్నాయని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సంస్థ భావజాలంతో తన భావజాలం సరిపోలడం లేదని మాత్రమే ఆయన వివరించారు. చక్రవర్తి చెప్తున్నట్లు సంస్థలో 2 ఏళ్లుగా ఏం జరుగుతోంది? తన వ్యక్తిగత నైతిక విలువలకు విరుద్ధంగా ఉండడం అంటే బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించడం లేదా? వాటిని అడ్డుకునే పరిస్థితి లేకే ఆయన రాజీనామా చేశారా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం దొరకడం లేదు. ఇన్వెస్టర్లలో తలెత్తిన ఆందోళనను తగ్గించేందుకు బ్యాంక్ యాజమాన్యం తక్షణమే రంగంలోకి దిగింది. మాజీ సీఈఓ కేకి మిస్త్రీని 3 నెలల పాటు తాత్కాలిక చైర్మన్గా నియమించింది. ఈ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వెంటనే ఆమోదం తెలిపింది. బ్యాంకులో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు కానీ, ఆధిపత్య పోరు కానీ లేవని కేకి మిస్త్రీ చెప్తున్నారు. రోజువారీ కార్యకలాపాల్లో చిన్న భేదాభిప్రాయాలు రావడం సహజమేనని, అయితే అవేవి బ్యాంకు పనితీరును, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసేవి కావని ఆయన భరోసా ఇచ్చారు. రాజీనామాకు దారితీసిన ఖచ్చితమైన కారణాలను చక్రవర్తి బోర్డుకు కూడా పూర్తిగా వివరించలేదని ఆయన చెప్పారు. సీఈఓ శశిధర్ జగదీశన్ సైతం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెడతామని హామీ ఇచ్చారు. రాజీనామా అనేది బ్యాంక్ ఫండమెంటల్స్ను దెబ్బతీసే అంశం కాదని చాలామంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. స్టాక్ పతనం కాస్త అతిగా జరిగిందని, రెగ్యులేటరీ పరంగా ఎలాంటి రెడ్ ఫ్లాగ్స్ లేనందున ఇది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు సానుకూలమేనంటున్నారు. అయితే కార్పొరేట్ గవర్నెన్స్ అంశం తెరపైకి రావడం వల్ల బోర్డు నుంచి పూర్తిస్థాయి స్పష్టత వచ్చే వరకు స్టాక్పై కొంత ఒత్తిడి కొనసాగవచ్చనేది మార్కెట్ నిపుణుల మాట. నాయకత్వ మార్పుల సమయంలో కాస్త ఒడిదుడుకులు సహజం. హెచ్డిఎఫ్సి లాంటి బలమైన పునాదులు, పటిష్టమైన ఆపరేషనల్ ప్రాసెస్ ఉన్న బ్యాంక్ ఈ సవాలును ఎలా దాటుతుందో, రాబోయే రోజుల్లో కొత్త చైర్మన్ ఎంపిక ఎలా ఉండబోతుందో అనేది వేచి చూడాలి.